తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ పార్టీకి 63, 64 వస్తే 18 మంది రేవంత్ రెడ్డి దిక్కు నిలబడ్డారు. ఈ అసలు కథ ఏంటంటే ఈయన బలం బయటపడ్డది. రేవంత్ రెడ్డి దిక్కు 18 మంది ఉన్నారని తేలింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా సీరియస్ గా వర్కౌట్ చేయాలంటే గుండా సురేఖ ఎపిసోడ్ పక్కకు పెట్టి రేవంత్ కు బలం లేని విషయాన్ని గుర్తించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి ఇక మహేష్ కుమార్ గౌడ్ నో బీసీ నాయకులను ఎవరినో ముఖ్యమంత్రిని చేస్తే సబబు ఉంటది. ఇక మీకు ఇంతకు మించినటువంటి మళ్ళొకసారి దొరకదు ఈ ఛాన్స్. ఇక రేవంత్ రెడ్డి బలం ఏందో వట్టిగానే తెలిసిపోయాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు, దీని మీద బట్టి మాట్లాడు, దామోదర మాట్లాడు, ఏ సీనియర్ మంత్రులు మాట్లాడరు ఈ టాపిక్ మీద. ఓన్లీ 10-12 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళను కూడా విషయం ఏంటంటే 40 మందికి ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి అంటే 40 మందికి 18 మంది వచ్చారు. ఇక తతిమూలు రాలేదట. చూసుకో ఎట్లుందో సార్ పరిస్థితి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఆయన కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలే సమర్థిస్తలేరు అనేది సిఎల్పి వేదికగా బయటపడింది.